తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతులు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. చెర్లపల్లి పారిశ్రామిక వాడిలో ఐలా ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో ప్రతిష్టాత్మకంగా 4 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రొఫెసర్ జయశంకర్ పబ్లిక్ పార్కును టీఎస్ఐఐసి సిఇఓ మధుసూదన్, చీఫ్ ఇంజనీరింగ్ శ్యామ్ సుందర్, చెర్లపల్లి ఐలా అధ్యక్షులు రోషిరెడ్డిలతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను వారు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ చెర్లపల్లి ఐలా రాష్ట్రంలోని ఇతరతర పారిశ్రామిక వాడలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ పేరును పార్కుకు పెట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఆఫీసర్ బి మాధవి, టీఎస్ఐఎస్ అధికారులు వినోద్ కుమార్, జ్యోతి, చెర్లపల్లి ఐలా కమిషనర్ తుల్చా నాయక్, సిఐఏ అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, మాజీ చైర్మన్ మనోహర్ రాజ్, సంఘం అధ్యక్షులు సుధీర్ రెడ్డి, మిరపాల గోపాలరావు, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్షులు గోవింద్ రెడ్డి, పారిశ్రామికవేత్తలు మనోహర్ రాజు తదితరులు పాల్గొన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కొద్దిగా హీస్ ఫుల్లీ కమిటెడ్ అండ్ ఎంగేజ్ ఇన్ అదర్ థింగ్స్. బట్ తప్పకుండా కానీ మొదటి రివ్యూలోనే మా మంత్రి గారు టీఎస్ఐసికి వచ్చి ఒక 3.5 hours స్పెండ్ చేసేసి మొదటి రివ్యూలోనే ఈ ఐలా విషయం తన దృష్టికి వచ్చింది. తనే చెప్పారు ఇవన్నీ స్ట్రెంథన్ చేయాలి, ఎక్కడెక్కడ ఐలాస్ లేవో దాన్ని తొందరగా ఐలాస్ కూడా ఫామ్ చేయమని చెప్పారు. ఎక్కడైతే ఐలాస్ ఉన్నాయో వాళ్ళకు ఒక యాక్షన్ ప్లాన్ చేసేసుకొని ఇష్యూస్ ఎలా సాల్వ్ చేయాలి, మోర్ ఎఫిషియెంట్గా ఎలా చేయాలి, మోర్ ట్రాన్స్పరెంట్గా ఎలా చేయాలనే విషయాన్ని కూడా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. సో తప్పకుండా సుధీర్ గారు మీరు అన్నట్టు ఒక ఐలా వర్క్షాప్ చేసేసి డిఫరెంట్ ఐలాస్ నుండి ఎస్పెషల్లీ మీ డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు నోటీస్ చేసిన విషయాలు టీఐసిసి తరఫున ఏం చేయాలి, గవర్నమెంట్ తరఫున ఏం చేయాలి అవన్నీ అధ్యయనం చేసేసి ఒక సెట్ ఆఫ్ రికమెండేషన్స్ తోటి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి తప్పకుండా ముందుకు తీసుకువెళ్తామని మీకు మనవి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.